వెల్కమ్ బ్యాక్ తెలుగు జెన్యున్ ఇన్ఫోటెక్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి మరొక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ అనేది రావటం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్స్ జాబ్స్కు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ చేశారండి. ఎవరెవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో నాన్ టీచింగ్ జాబ్స్, అలాంటి వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ గురించి మీకు ఇప్పుడు జాబ్ అప్డేట్ గురించి పూర్తిగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే ఐఐటి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్స్. ఎవరైతే ఈ జాబ్స్ కోసం మొత్తం 24 జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 24 జాబ్స్ కూడా నాన్ టీచింగ్ జాబ్స్ అనమాట. ఐఐటి క్యాంపస్ హైదరాబాద్ వాళ్ళు ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ చదివి లేదంటే ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్ కానీ, ఇట్లా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీ బ్రాంచ్కి సంబంధించినటువంటి జాబ్స్, దీంట్లో మీకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకొని ఫ్రెండ్స్. దీని గురించి పూర్తి వివరాలు మీకు నేను ఇప్పుడు తెలియపరుస్తాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఫ్రెండ్స్. ఇది అన్రిజర్వ్డ్ క్యాలో ఒక పోస్ట్ అనేది ఉండటం జరిగిందనమాట. సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్, జూనియర్ ఇంజనీర్ సివిల్లో 2 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో కూడా 2 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసరికి ఫ్రెండ్స్ 7 పోస్టులు ఉన్నాయండి అత్యధికంగా. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ జాబ్కి సంబంధించి కూడా 8 పోస్టులు ఉన్నాయి అనమాట. మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ జాబ్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడిందండి. ఒక పోస్ట్ ఉందన్నమాట ఫ్రెండ్స్. వీటి యొక్క శాలరీ కూడా చూడండి, 2,08,700 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అంత శాలరీ, చాలా మంచి శాలరీ ఉందండి. ప్రతి జాబ్ కూడా 1,00,000 రూపాయల పైన ఉందండి. ఒక జూనియర్ టెక్నీషియన్కి 69,000, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి 56,900 ఇలా శాలరీస్ అనేవి కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి మీరు ఒకసారి చూడండి, శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఈ జాబ్స్ అనేవి రిక్రూట్ చేస్తున్నారండి. ఎవరైతే మీకు సంబంధించిన మీ కేటగిరీస్ వైజ్గా, మీ బ్రాంచ్ వైజ్గా ఉన్నారో చూసుకొని ఒకసారి క్లియర్గా దానికి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా మంచి వండర్ఫుల్ జాబ్స్ అండి, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. దీని గురించి మీకు ఇప్పుడు పూర్తి డీటెయిల్ నేను ఇప్పుడు తెలియపరుస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కూడా దీనికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. పోస్ట్ నెంబర్ 1, 2, 3లో వచ్చేసరికి సైకిల్ 2లో 1 పోస్ట్ అనేది విహెచ్ వాళ్ళకి లేదా హెచ్హెచ్ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగిందండి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే డిజబుల్ పర్సన్స్ ఉన్నారో, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సైకిల్ 2లో నెంబర్ 4 నుంచి 7 వరకు కూడా ఒక పోస్ట్ విహెచ్ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగిందనమాట. చూడండి క్లియర్గా. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోనండి. జాబ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎందుకంటే హైయర్ క్వాలిఫికేషన్ కలిగి విహెచ్ క్యాండిడేట్స్ కానీ, హెచ్హెచ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధువుల్లో కానీ, రిలేటివ్స్లో కానీ వాళ్ళకి మీరు తెలియపరిచి అప్లై చేసుకోవడానికి వారిని మీరు పురికొల్పండి, ఎంకరేజ్ చేయండి దయచేసి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు పూర్తిగా ఇప్పుడు నేను డీటెయిల్స్ అనేవి తెలియపరుస్తాను. పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి మినిమం 40% అబోవ్ అనేది కలిగి ఉండాలండి. వాళ్ళు ఏ కేటగిరీ ఎట్లా ఏంటి అన్నది కూడా క్లియర్గా ఇచ్చారు అనమాట. ఈ డీటెయిల్స్ వైజ్గా పోస్ట్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉన్నాయి. ఈ 9 వరకు కూడా డిజబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ డిజబుల్ క్యాండిడేట్స్ అంటే ఓఎల్ అంటే 1 లెగ్ అనమాట. అట్లా మీ కేటగిరీస్ వైజ్గా దీంట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరెవరు ఉన్నారో చూసుకొని క్లియర్గా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జాబ్స్ అనేవి. ఎందుకంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా మళ్ళీ తెలియపరుస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కేటగిరీ వైజ్గా డిజబుల్డ్ ఫర్ జాబ్స్ అనమాట. వీళ్ళు ఇచ్చిన ప్యాటర్న్లో ఇలాంటి దీనికి సంబంధించిన వాళ్ళే ఈ జాబ్స్కే అప్లికేబుల్ అవుతారనమాట. మీరు దీన్ని క్లియర్గా చూసుకొని మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా
రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కంపల్సరీగా అప్లికేబుల్ అవుతుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూ వాళ్ళకి 15 సంవత్సరాలు ఉంటుందండి, 15 సంవత్సరాలు అనమాట. అదే పీడబ్ల్యూలో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైనా ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 13 సంవత్సరాలు ఉంటుందన్నమాట. చూసి దాన్ని బట్టి మీరు క్లియర్గా చూడండి, ఎవరెవరు ఉన్నారో మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ క్లియర్గా జాబ్స్కి మంచి జాబ్స్ అండి, త్వరపడి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్ గురించి క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరెవరైతే ఈ జాబ్కి అప్లికేబుల్ ఉన్నారో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళు దీనికి మీరు అప్లై చేసుకోండి. బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్. ఫస్ట్ క్లాస్లో మీ ఇంజనీరింగ్లో మీరు వచ్చి ఉండాలండి. ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంజనీరింగ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లికేబుల్ అండి. ఈ జాబ్ అనేది కంపల్సరిగా అన్రిజర్వ్డ్లో ఇది రిజర్వ్ చేసి ఉంచారండి ఈ జాబ్ని. మీరు ఒకసారి పరిశీలించండి ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా ఒక అన్రిజర్వ్డ్ జాబ్ అనేది కూడా ఉందండి. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఎంఈ మెకానికల్ ఎంటెక్ అనమాట. పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్. ఎవరైతే బీఈ బీటెక్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ కలిగి ఉన్నారో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఈఈ డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన మళ్ళీ జాబ్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మూడోది వచ్చేసరికి జూనియర్ మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. ఎవరైతే ఎంబీబీఎస్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్, అట్లీస్ట్ 6 years ఆఫ్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలండి. 1,50,000 ఫైన్ శాలరీ అనేది ఉంది ఫ్రెండ్స్. దీనికి అంత టేక్ ఈజీగా తీసుకోమాకండి. త్వరపడి మీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ అనమాట. దీని కూడా మాస్టర్స్ డిగ్రీని సైకాలజీ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ ఈక్వలెంట్ సిజిపిఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఎవరైతే సైకలాజికల్ కౌన్సిలర్గా మీరు ఆ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లికేబుల్ అవుతారండి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. కౌన్సిలింగ్ చేసినట్టుగా యంగ్ అడల్ట్స్ అంటే ఎవరైతే స్టూడెంట్లు ఉంటారో ఐఐటి క్యాంపస్లో ఎక్కువ మంది, కొంతమంది మానసిక హృద్రోగులు ఉంటారు, లేదంటే బాగా చదివేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అయిపోతా అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కోసం కొంతమందిని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ అండి. బీఈ కానీ బీటెక్ కానీ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి 2 జాబ్స్ ఉన్నాయండి. ఈ జాబ్స్లో ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, 3 years మినిమం ఎక్స్పీరియన్స్ అడిగాడు. సివిల్ చేసిన వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ట్రై చేయండి, అప్లై చేయండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి. వాళ్ళు పెట్టేటువంటి స్కిల్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అక్కడ దాకా వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. మంచి జాబ్ కాబట్టి లైఫ్ సెటిల్ అయిపోతుందండి. 1,50,000 జీతం బాగుంటుంది కాబట్టి మీరు త్వరపడండి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మళ్ళీ 2 పోస్టులు ఉన్నాయండి. ఎవరైతే బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అట్లీస్ట్ 3 years వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఎక్స్పీరియన్స్ షెల్ బీ ఇన్ ఎనీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ లార్జ్ కాన్స్టిట్యూషన్ ఫార్మ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిప్యూట్ అనమాట. ఎవరైనా కానీ ప్రైవేట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ కాంట్రాక్ట్ బేసిక్నా లేకపోతే అవుట్సోర్సింగ్నా ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లికేబుల్ అవుతారండి. ఒకసారి మీరు చూసుకోండి. టెక్నికల్ సూపరింటెండెంట్ అండి, 7 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో చూడండి చాలా బాగుంటుంది. ఈ మటుకి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనమాట. ఎవరైతే ఇది చేస్తున్నారో ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్, లేదంటే మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, ఈ జాబ్స్ సంబంధించి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు ఒకసారి మీరు పరిశీలించండి. దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉందండి. ఫస్ట్ క్లాస్ విత్ బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్ వైజ్గా మీ బ్రాంచ్లో ఎవరైనా ఉన్నారంటే, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారంటే వారికి తెలియపరచండి. జాబ్స్, శాలరీస్ చాలా బాగున్నాయండి. అదేవిధంగా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ 2లో ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసరికి ఇంకొక పోస్ట్ ఉందండి. ఫస్ట్ క్లాస్ ఎంఈ కానీ ఎంటెక్ కానీ
జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఇది మీరు కూడా చూడండి. లేదంటే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సివిల్ ఇంజనీరింగ్లో. అది ఒకసారి మీరు పరిశీలించండి. అదేవిధంగా కంప్యూటర్ సెంటర్ అండి. ఫస్ట్ క్లాస్ విత్ బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ వెబ్ డిజైన్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారన్నమాట. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్ చేయబడిందండి ఈ పోస్టు. ఒకసారి చూడండి. అదేవిధంగా మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ జాబ్ కూడా ఎంసీఏ వాళ్ళకి అలాట్ చేయడం జరిగిందండి. కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేశారో ఆ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ జాబ్ అనేది అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 నెంబర్ పోస్టు మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ మెకానికల్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేశారో మెకానికల్గా చూడండి ఫ్రెండ్స్. దీంట్లో చాలా జాబ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మెకానిక్ వాళ్ళకు ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఉన్నాయి. మీ బ్రాంచ్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ జాబ్కి మీ క్వాలిఫైడ్ ప్రకారం మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి 8 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 8 పోస్టులు కూడా కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది చూడండి. ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లో ఒకటి ఉందన్నమాట. మీరు ఈ కేటగిరీస్ వైజ్ని బట్టేసి మీ జాబ్స్ మీకు అప్లై చేసుకోనండి. దాన్ని బట్టి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అదేవిధంగా మరొక ఫిజిక్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయండి. ఫిజిక్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఫిజిక్స్, ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంపల్సరీగా చూడండి. ఫస్ట్ క్లాస్ విత్ బీఎస్సీ ఫిజిక్స్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ ఎంఎస్సి ఫిజిక్స్ కానీ లేదంటే ఆర్ అని అడిగాడండి. ఇక్కడ బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళు కూడా అప్లికేబుల్ అవుతారు ఈ జాబ్కి వచ్చేసరికి. ఒకసారి చూడండి. ఫస్ట్ క్లాస్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ క్లస్టర్స్ మేనేజ్మెంట్ అండ్ లినక్స్ విండోస్ ఇన్స్టాలేషన్స్. ఒకసారి చూడండి. ఫిజిక్స్ జాబ్కి మటుకి సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి డిగ్రీ ఫిజిక్స్ అడిగాడు. అదేవిధంగా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ బీఎస్సీ ఫిజిక్స్ కూడా అడిగాడు అనమాట. ఈ సబ్జెక్ట్ కూడా మీరు కలిగి ఉంటే మీకు జాబ్ అనేది రావడానికి అవకాశం ఉందండి. మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. ఇది ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేయబడింది ఫ్రెండ్స్. ఎవరెవరైతే ఈ జాబ్కి అప్లికేబుల్ ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ జాబ్స్కి మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి పేమెంట్ అనేది ఫ్రెండ్స్ 500 రూపీస్ ఉందన్నమాట. 500 రూపీస్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద మోర్ దాన్ 1 పోస్ట్ షల్ బి ఫీ 500 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్. మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి 500 రూపాయలు అనేవి పే చేయాల్సి ఉంటుంది అనమాట ఫీజు. ఇది త్రూ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లేదు. క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ అనమాట. ఇలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకి ఫీజు అనేది లేదండి. మీరు మంచి అవకాశం కాబట్టి ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉందండి. ఓబీసీ వాళ్ళను అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకే ఫీజు అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఫీజు పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ కానీ ట్రైబల్ కానీ పిహెచ్ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ఫీజు అనేది దీంట్లో లేదు. ఎవరైతే ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ప్రతి పోస్టుకు 500 రూపాయల ఫీజు అనేది కంపల్సరీగా వాళ్ళు పే చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆన్లైన్ ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ వెబ్సైట్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓన్లీ. ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ టు ద ఇన్స్టిట్యూట్
మీరు సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని మీరు పోస్ట్ చేయడానికి కుదరదండి. మీరు ఒకసారి ఆన్లైన్లో కనుక అప్లై చేసేస్తే అది అప్లికేషన్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోనండి. వెబ్సైట్ నేమ్ చెబుతున్నానండి, ఐఐటి హైదరాబాద్ IITH.ac.in. ఈ వెబ్సైట్లో మీ అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొక్కసారి చెప్తున్నాను, వెబ్సైట్ నేము IITH.ac.in. ఈ వెబ్సైట్లోనే మీ అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పాను పూర్తిగా. మీరు ఎవరైతే మీ రిక్వైర్మెంట్ మీ జాబ్స్ కావాలనుకుంటున్నారో IIT హైదరాబాద్ క్యాంపస్లో ఈ జాబ్స్ అనేవి నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ మీకు కావాలనుకుంటే మీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి, మీరు కూడా అప్లై చేసుకోండి. ఈ జాబ్ అనేది మీకు తప్పనిసరిగా వస్తుంది ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి స్నేహితులకి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎందుకంటే ఫేస్బుక్లో ట్విట్టర్లో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి మంచి అప్డేట్గా నేను ఎప్పటికప్పటికే యథార్థమైన వాస్తవ విషయాలు అందిస్తున్నాను కాబట్టి నా వంతుగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.